తల్లి ఒడి బాహుబలి లాలన తేలి శతధావరలి మరి మాకిస్మత్ రాజవంతు మట్టి పట్టి మగిలి పట్టిస్తున్నదిరా కొంచెం సరఫ్ తెచ్చి అడిగిన ఆయన నా ఎంట్రీకి ఇంకా 5 నిమిషాలు టైం పడుతుంది. ఐదు నిమిషాలు ఎందుకురా? నన్నేం చేయమంటావు తల్లి? ఆ రైటర్ గారు నా ఎంట్రీ గప్పుడే రాసిండు. అబ్బా ఈ రైటర్ ఒకడు ఎంట్రీలు అన్నాడు ఇష్టమైపోయింది అండి. ఆడు ఫేస్బుక్ లో నా ప్రొఫైల్ పిక్ లైక్ కొట్ట నన్ను మర్చిపోయాను కదా. నాను శివగామిని. అసలు నువ్వు శివగామివా లేదా గ్రామాలు క్లీన్ చేసుకునే దానివా? నాను శివగామిని ఇంట్రడ్యూస్ చేసుకోవడం మర్చిపోయాను కదా. అయితే నా కొడుకు బిల్ల బల్లాల్ని పబ్బుకి పంపినాను. ఏదైతే రెండు పెబాసే కదేటి. నన్ను కొట్టు మగాడలేడి రాజులో నా మాటే శాసనం, నా మాటే శాసనం. ఎవరితది? ఈ అరుంధతి కాడ ఉంది కంటెంట్. ఇక నేను వస్తే అందరం మళ్ళీ సైలెంట్. పీకినారతి నా చేతిలో ఉంది సుత్తి కొట్టు పగులుతుంది నీ నెత్తి. ఆయన నువ్వేటే బాబుల్ స్కిట్ లోకి వచ్చేసినావు అలాగా. అంటే నీ కొడుకు బాహుబలి నా మీద మనసు పారేసుకుంటా అత్తమ్మా. నేను కూడా ఏదో ఒకటి పారేసుకుందామని నీ కాడికి వచ్చిన. పారేసుకున్నావులే నా పాత పట్టు సీర. నన్ను కళ్ళు మూసి తిరగలేక ఎక్కడిని పారిపోలేదు అనుకో గుడ్లు పీకేస్తారు గుంటగానా. పీకినావులే కొబ్బరి పీసు. వినేది వెర్రిదైతే రామాయణం రాసింది రామ్ గోపాల్ వర్మ అనేటట్టున్నావు. నాకే ఎదురు మాట్లాడతావేటే? అయితే ఫోన్ నంబర్ ఫోన్ లో మాట్లాడతాం. నా సంగతి నీకు తెలదు. నాకు కత్తట్టుకుని వేసినానంటే 100 తలకాయలు అలా పడుంటాయి అంతే. నువ్వు ఈ కత్తి తీసుకుని నరకాలేమో. నేను ఒక్క ముగ్గేస్తే చాలత్తమ్మా 100 మంది మగాళ్ళు నా ముగ్గులోనే పడతారు. వాళ్ళ అంత పని చేసేటట్టుంది. నేను ఇలా కాదే రే పసుపత్తి. పంచి పాసిపోయింది బొమ్మాలే. అయితే మమ్మీ షీ ఈస్ బీటింగ్ వెరీ గట్టిగా. అమ్మో నేను దాని వల్ల అవమానపడ్డాను రా. అదంతా 6 అడుగుల దూరం పడ్డ సపోర్ట్ చేయకుండా ఉండాలి. అయినా ఆ మాట చెప్పడానికి నీకు సిగ్గు లేదురా? మమ్మీ సిగ్గేమో కానీ నీకు సరిపడా వెగ్గు పెంచుకోవచ్చా? పరాయి ఆడవాళ్ళ ముందు నా పరువు తెస్తావా? ఎల్లు యుద్ధం చేయి దాంతో. ఏంటి మమ్మీ యుద్ధం చేసేది? ఒకసారి యుద్ధం చేద్దామని పోతేనే సమాధిలో కుల్లబెట్టింది. అయినా అదంతా నాకు తెలదు. నా మాటే శాస్త్రం. యుద్ధం చేయి. నా మాటే ఆసనం. మధ్యలో నేనేంటి డేరా భావన?